హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫస్ట్ క్లాస్ ఆఫ్ మ్యాథ్స్ 2 మ్యాథమెటిక్స్ 2 ఆఫ్ డిప్లొమా వాళ్ళకి ఫస్ట్ యూనిట్ మనం మొదలు పెడదాం. యూనిట్ 1 హెడ్డింగ్ వచ్చేసరికి ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ హెడ్డింగ్ వచ్చేసరికి దీనిలో చాప్టర్ నెంబర్ 1 మనం నేర్చుకుందాం. యూనిట్ 1లో ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్. ఓకే, చాప్టర్ నెంబర్ 1 పేరేంటంటే ఇంటిగ్రేషన్. నేను ఫార్ములాస్ రాయను. నా వే ఆఫ్ టీచింగ్ అనేది డిఫరెంట్. ఇంటిగ్రేషన్ అనగానే ఒక 20 ఫార్ములాలు 50 ఫార్ములాలు రాయను. నేను ఇక్కడ మోడల్స్ ఉంటాయి అన్నమాట. మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అలాగా 6 మోడల్స్ నేను చెప్తాను, కంటిన్యూ చేస్తాను. 6 మోడల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి నేను మీకు డిఫైన్ చేస్తాను. ఆ 6 మోడల్స్ ఎలా రాయాలి ఏంటి అనేది నేను డిఫైన్ చేస్తాను. ఓకే, నౌ వీ కెన్ గో ఫర్ ద మోడల్ 1 ఇంటిగ్రేషన్లో మోడల్ 1కి వెళ్దాం. ఓకే, మోడల్ 1 పేరు వచ్చేసరికి మోడల్ 1. ఈ మోడల్ 1లో నేను ఏమేమి చెప్తానంటే, ఈ మోడల్ 1కి ఏదైతే ఫార్ములాస్ అనేవి మనకు యూజ్ అవుతుంది, ఏ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఆ మోడల్ 1 యొక్క ప్రాబ్లమ్స్ చేస్తాము, ఏంటి స్టెప్స్ ఎలా వేయాలి, ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ట్రిగ్నామెంట్రీలో ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఇంటిగ్రేషన్లో ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్షియేషన్లో ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అన్నీ మోడల్ 1లో అన్ని క్వశ్చన్లు ఒకేలాగా ఉంటాయి. అంటే ప్రాసెస్ అనేది సేమ్ అన్నమాట. అలాగే నేను మీకు గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలాగే నేను గైడెన్స్ ఇస్తాను. ఓకేనా. మోడల్ 1 పేరు వచ్చేసరికి ఏంటంటే, నేమ్ ఆఫ్ ద మోడల్ 1 కాంపౌండ్ యాంగిల్ మెథడ్. కాంపౌండ్ యాంగిల్ మెథడ్ బై ఇంటిగ్రేషన్. కాంపౌండ్ యాంగిల్ మెథడ్ బై ఇంటిగ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫార్ములాస్ చూద్దాం. ఫార్ములాస్ రాస్తున్నాను. ఫస్ట్ ఫార్ములాస్ దేనికి రాద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రాద్దాం. అంటే ఈ మోడల్లో మనం కొన్ని ఫార్ములాలు గుర్తుపెట్టుకో, 4 ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి ఒక మోడల్లో. ఇంకో మోడల్లో 8 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మోడల్లో అలాగా మోడల్ వైజ్గా ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ రాస్తాను. దాని తర్వాత డిఫరెన్షియేషన్లో కూడా ఫార్ములాస్ రాస్తాను. సైమల్టేనియస్గా రెండు ఒకసారి రాస్తాను, ఎందుకని మీకు అర్థం కావాలని. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఇటువైపు రాస్తా, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇటువైపు రాస్తా. ఓకేనా. నౌ ఇంటిగ్రేషన్, ఈ మోడల్ పేరేంటి? కాంపౌండ్ యాంగిల్ మెథడ్ బై ఇంటిగ్రేషన్లో మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఓన్లీ 4 ఫార్ములాస్ ఇన్ ఇంటిగ్రేషన్ అండ్ 4 ఫార్ములాస్ ఇన్ డిఫరెన్షియేషన్. ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ sin x dx. ఇంటిగ్రల్ sin x dx ఫార్ములా వచ్చేసరికి -cos x + c. ఇది ఫార్ములా. ఓకేనా. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x, d/dx ఆఫ్ sin x. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x అంటే cos x, నో నెగటివ్ సైన్.
నో నెగటివ్ సైన్ ఆఫ్ ఇన్ డిఫరెన్షియేషన్. ఓకేనా, డిఫరెన్షియేషన్లో నెగటివ్ సైన్ ఉండదు. డిఫరెన్షియేషన్లో సైన్ ఎక్స్కి మనకి నెగటివ్ సైన్ ఉండదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇంటిగ్రేషన్లో సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఈ సి ఎందుకు పెట్టామంటే ఇది ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. దే మే బి ఏ కాన్స్టెంట్ అనేది ఉంటుంది. న్యూమరికల్ వాల్యూ అనేది ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో రాదు. సి అనేది కాన్స్టెంట్. సి అనేది ఏంటి? కాన్స్టెంట్. ఓకే, సి అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ వన్ సెకండ్ ఫామ్లో చూద్దామండి. సెకండ్ ఫామ్లో ఏంటంటే సైన్ ఏఎక్స్ డిఎక్స్. సైన్ ఏఎక్స్ డిఎక్స్ ఇలా ఉంటే మనకి ఫార్ములా ఏంటంటే మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇది ఫార్ములా మంది. ఓకే, నెక్స్ట్ వన్ డిఫరెన్షియేషన్లో ఫార్ములా ఏంటి? సెకండ్ వన్ డి బై డిఎక్స్ సైన్ ఏఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ కాస్ వస్తుంది. ఇక్కడ ఏ ఉంది కదా, ది కాన్స్టెంట్ 7, 6 అలా ఏదైనా ఉండొచ్చు అక్కడ. అప్పుడు ఏ కాస్ ఏఎక్స్. ఇక్కడ ఫార్ములా ఇది. ఇంటిగ్రేషన్లో ఎప్పుడు డివైడెడ్ బై ఏ. ఇక్కడ ఇంటూ వస్తుంది. ఏ అనేది ఇంటిగ్రేషన్లో ఏ అంటే సమ్ న్యూమరికల్ వాల్యూ 1, 3, 4, 5 దట్స్ ఆల్. అలాగా ఏదైతే అది. ఓకేనా, నెక్స్ట్ వన్ థర్డ్ ఫార్ములా. ఓకే, థర్డ్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. డిఫరెన్షియేషన్లో మనకి కాస్ ఏమైతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఓకే, డిఫరెన్షియేషన్లో మైనస్ సైన్ ఎక్స్ అనేది ఫార్ములా. ఇంటిగ్రేషన్లో ఇక చూడండి, మీరు గమనించాలి వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్. వాట్ డిఫైన్ ఇంటిగ్రేషన్? ఇంటిగ్రేషన్ అంటే ఇట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. అంటే ఇన్వర్స్ మీన్స్ ఆపోజిట్గా ఉంది కదా. కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. డిఫరెన్షియేషన్లో కాస్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఓకే, నౌ ఫోర్త్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి, డి బై డిఎక్స్ కాస్ ఏఎక్స్. ఇప్పుడు మన డిఫరెన్షియేషన్లో ఏమొస్తుంది? ఇంటూ అవుతుంది. ఏ అనేది కాన్స్టెంట్. న్యూమరికల్ వాల్యూ ఏదైనా 1, 2, 3 ఎంతైనా ఉండొచ్చు. మైనస్ ఏ సైన్ ఏఎక్స్. ఓకే, ఇది మెయిన్ థింగ్. సి ఎందుకు పెట్టాను? సి అనేది కాన్స్టెంట్. ఎందుకని పెట్టాను? ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో మనకు సి వస్తుంది. సమ్ మిలుగుతుంది అనమాట. ఆ వాల్యూ మనకు తెలియదు. దానికి మనకి సి పెడతాం. ఓకే, అంటే ఇక్కడ లిమిట్స్ ఉందనుకోండి, ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి అనుకోండి, 1 to 2, 3 to 4, 5 to 6 అనే లిమిట్స్ ఉంటే సి పెడతాం. ఎగ్జాక్ట్గా మనకి వాల్యూ తెలుస్తుంది. కానీ ఇక్కడ లిమిట్స్ లేవు కదా. ఇఫ్ యూ హ్యావింగ్ లిమిట్స్ దెన్ వీ కెనాట్ పుట్ సి. ఇఫ్ వీ సింపుల్లీ ఇంటిగ్రేషన్ సింబల్ వీ హ్యావ్ టు పుట్ సి. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. సి అంటే ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సి అనేది పెట్టాల్సిందే ఇంటిగ్రేషన్లో. ఇక్కడ ఎందుకు పెట్టలే?
ఇది ఫార్ములాస్ నార్మల్ ఫార్ములాసే మీరు చూసుకోవాలి. ఆల్రెడీ మీరు చదివింది సబ్జెక్టే, డిఫరెన్షియేషన్ మీరు ఆల్రెడీ చేశారు. ఆ ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ కొంచెం కంపేర్ చేయండి. ఇక్కడ మనం కంపారిజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం, చూడండి అంతే. నెక్స్ట్ వన్, ఈ మోడల్లో ట్రిగ్నామెంటరీ ఫార్ములాస్ ఉన్నాయి. ట్రిగ్నామెంటరీ ఫార్ములాస్ ఉన్నాయి ఈ మోడల్లో, చూద్దాం. ట్రిగ్నామెంట్రిక్, ఓకే, ట్రిగ్నామెంట్రిక్ ఫార్ములాస్ దేనిలో అంటే ఇది హెడ్డింగ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ సమ్స్. దానిలో నుంచి మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఓన్లీ ఫోర్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. 4 ఫార్ములాస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ నేను రాస్తూ చెప్తా, దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, 2 sin A cos B is equal to sin A plus B plus sin A minus B. Next one, 2 cos A sin B ఇలా ఉన్నప్పుడు sin A plus B, ఓకే, sin A plus B minus sin A minus B. థర్డ్ వన్ చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను, అర్థం కాని వాళ్ళకి చెప్తాను, నో ప్రాబ్లం. ఫస్ట్ నేను 4 ఫార్ములాస్ రాసి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. మెయిన్గా మనం ఈ మ్యాథ్స్ ఏదైనా సరే మనం ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబ్లం అనేది చేయగలుగుతాం. కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా మనం షార్ప్ చేసుకోవాలి మన మైండ్ కూడా కొంచెం జాగ్రత్తగా వినాలి. 2 cos A cos B is equal to cos A plus B, ఓకే, ప్లస్ cos A minus B. ఫోర్త్ వన్, 2 sin A sin B. ఇప్పుడు దీనికి ఏంటి, cos A minus B, ఓకే, A minus B మైనస్ ఆఫ్ cos A plus B. రెండు కాస్లు ఉన్న కాస్లతోనే రాయాలి, ఓకేనా ఈక్వేషన్. 2 సైన్లు ఉన్న సైన్లతోనే రాయాలి ఈక్వేషన్. ఇప్పుడు చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. 2 sin A cos B, 2 sin A cos B, లేకపోతే cos A sin B. రెండింటికి మనం ఫార్ములా అనేది సైన్లతో రాస్తాం. ఇక్కడ 2 sin, చూడండి, sin A plus B sin A minus B, sin A plus B sin A minus B, రెండు కామనే కదా. ఇక్కడ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 sin వచ్చింది అనుకోండి పాజిటివ్ పెట్టండి, 2 cos వచ్చింది అనుకోండి నెగిటివ్ పెట్టండి, అంతే, సింపుల్. తర్వాత 2 కాస్లు ఇచ్చిన 2 సైన్లు ఇచ్చిన మనం ఏం పెట్టాలంటే కాస్ట్లోనే మనం ఫార్ములా వేయాలి. అయితే 2 కాస్ట్లు అయితే పాజిటివ్ సైన్, 2 సైన్లు అయితే నెగిటివ్ సైన్. ఇక్కడ మెయిన్ థింగ్ నేను ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే cos A plus B తర్వాత ఫస్ట్ A plus B రాసా, దాని తర్వాత A minus B రాసా. ఇక్కడ కూడా A plus B రాసా, దాని తర్వాత A minus B రాశాను. కానీ లాస్ట్ ఫార్ములా చూడండి, లాస్ట్ ఫార్ములా 2 sin A sin Bకి ఫస్ట్ A minus B రాసా, దాని తర్వాత A plus B రాసా. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అనేది దీంతోనే చేస్తాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇంకో ఫార్ములా కూడా ఉంది, నో ప్రాబ్లం, ఈ ఫార్ములా మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఓకే. గుర్తుపెట్టుకోవడం అంటే అసలు ఎలా రాయాలి అనేది మెయిన్ థింగ్.
ఓకే, రాయండి 2 times ఆర్ 4 times రాయండి. మళ్ళీ ఈ లాజిక్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఏదైతే లాజిక్ చెప్తున్నానో ఆ లాజిక్ కూడా గుర్తుపెట్టుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇవన్నమాట ఫార్ములాస్. ఇదొకటి చూడండి. ఎన్ని ఫార్ములాస్ మనం రిమెంబర్ చేసుకోవాలి? 4, 4, 8 and 4. 8 + 4 12 ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎలా రాయాలి అనేది ఒకసారి 4 times ఆర్ 5 times ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఒక ప్రాబ్లం చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఒక ప్రాబ్లం చూద్దాం. చూడండి. ఇంటిగ్రల్ sin 6x cos 2x dx. sin 6x cos 2x dx. ఇది మనకి ఎలా కనబడుతుంది? సైన్ కాస్ ఒక ఫార్ములా రాస్తాం, దానిలాగా ఉందో లేదో చూద్దాం. ఉంది చూడండి ఒకసారి. మనం అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. చూడండి. sin 6x cos 2x dx ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు మైండ్లో రావాలన్నమాట ఫార్ములా 2 sin a, ఓకేనా, cos b. ఈ ఫార్ములా ఏంటి? sin a + b ప్లస్ sin a - b. ఇదేంటి? ట్రిగ్నోమెట్రీ ఫార్ములా రాసా, అవునా? ట్రిగ్నోమెట్రీ ఫార్ములా రాసా. ఇదే కదా గుర్తు రావాల్సింది. ఇక్కడ ఏం లేదు ఎక్స్ట్రాగా, 2 లేదు. 2 అనేది మనం ఏం చేయాలి? 2 అనేది మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఇది ఫస్ట్ మనకు వచ్చే థాట్. సెకండ్ 2 లేదు కాబట్టి ఇక్కడ వచ్చే థాట్. ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది? 6x. ఇది ఏ, ఇది బి, అవునా? దాని తర్వాత ఇంటిగ్రేషన్ అనేది, ఇంటిగ్రేషన్ ఫార్ములా కూడా గుర్తు రావాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ఏంటిది? మైనస్ cos x + c. ఇది ఓకే. నౌ వీ కెన్ గో ఫర్ ప్రొసీజర్. ఎలా సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాను. ఈ 3 మీ మైండ్లోకి రావాలి. నెక్స్ట్ సొల్యూషన్ వచ్చేసరికి గివెన్ దట్ ఇంటిగ్రల్ sin 6x cos 2x dx. అయితే నౌ మనకి ఇక్కడ ఏం లేదు, 2 అనేది లేదు ఇక్కడ, అవునా? నౌ డివైడ్ అండ్ మల్టిప్లై by 2 of above equation or anything above. 2/2 integral sin 6x cos 2x dx. నేను ఈ 2 అనేది లోపల తీసుకెళ్తాను. ఆఫ్ 2 sin 6x cos 2x dx. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉంది, లోపల తీసుకెళ్ళా కదా, 2 ఉంది. ఇది ఎలా కనబడుతుంది చూడండి. ఇది ఏదంటే ఇదిగో, ఇది ఎలా కనబడుతుంది మనకి? ఇది ఎలా కనబడుతుందంటే ఫార్ములా మనకు తెలుసు. ఏ ఫార్ములా తెలుసు మనకి? 2 sin a cos b is equal to sin a + b ప్లస్ sin a - b అనే ఫార్ములా తెలుసు, అవునా? ఈ ఫార్ములాలో
మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏ ఏంటి 6x, బి ఏంటి 2x. ఇది తీసుకెళ్ళి ఇది ఇలా ఉంది, ఏ ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో ఉంది. ఈ రెండు ఒకటి, అవునా? ఈ రెండు ఒకటి. మనం దేనిలో కన్వర్ట్ చేయాలి, ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేద్దాం దాన్ని. ఆఫ్ ఇంటిగ్రల్, ఓకే, సైన్ ఏ ఏంటి 6x ప్లస్ 2x, ఓకే, ప్లస్ మళ్ళీ సైన్ 6x మైనస్ 2x డిఎక్స్. డిఎక్స్ మర్చిపోకూడదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎక్స్ అనేది. ఆఫ్ మళ్ళీ ఆఫ్ ఇంటిగ్రల్ సైన్ 6x ప్లస్ 2x 8x ప్లస్ సైన్ 6x మైనస్ 2x 4x డిఎక్స్. చాలా ఇంపార్టెంట్. విడివిడిగా రాద్దాం ఇప్పుడు. ఆఫ్, ఈ ఆఫ్ అనేది అంటే 1/2 అనేది సైన్ 8xకి వర్తిస్తుంది, సైన్ 4x కూడా వర్తించింది. ఆఫ్ ఇంటిగ్రేషన్ సైన్ 8x. ఈ డిఎక్స్ అనేది 8xకి వర్తించింది, 4xకి వర్తించింది. డిఎక్స్ ప్లస్ ఆఫ్ ఇంటిగ్రల్ సైన్ 4x డిఎక్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా గుర్తు రావాలి. ఏ ఫార్ములా గుర్తు రావాలి? ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ ఫార్ములా. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏంటి 8 అనమాట. ఇక్కడ ఏ ప్లేస్లో 8. అప్పుడు మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇదే కదా గుర్తు రావాల్సింది. ఇప్పుడు దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆఫ్ మైనస్ కాస్ 8x బై 8 ఆఫ్ మైనస్ కాస్ 4x బై 4 ప్లస్ సి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇది ప్రొసీజర్. నాకు తెలిసి నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. చెప్పకపోతే మళ్ళీ కమెంట్ చేయండి, నేను ఇంకోసారి చెప్తాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఓకే, ప్రొసీజర్ అనేది అన్నిటికీ సేమే. ఓకేనండి, ప్రొసీజర్ అనేది మనకి అన్నిటికీ సేమే. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే ప్రొసీజర్. ఇక్కడ చూడండి, సైన్ 8x 3 కాస్ 3x డిఎక్స్ ఇంటిగ్రల్. అది ఫస్ట్ క్వశ్చన్ హోంవర్క్ అండి. మీరు హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేస్తేనే మనకి ఎంతవరకు వచ్చిందా అనేది చూడకుండా చేయాలి. ఒకసారి చూసి చేయండి, ఇంకోసారి చూడకుండా చేయండి, కానీ కొంచెం వచ్చేటట్టు ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ వన్ ఇంటిగ్రేషన్ సైన్ 8x కాస్ 3x డిఎక్స్, ఇంటిగ్రేషన్ 7x కాస్ 5x డిఎక్స్, ఇంటిగ్రేషన్ సైన్ 5x కాస్ 2x డిఎక్స్. మళ్ళీ ఫోర్త్ వన్ ఇంటిగ్రేషన్ సైన్ 2x కాస్ 3x డిఎక్స్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినవి, రిపీటెడ్గా కొన్ని ఉన్నాయి. దీనిలో రిపీటెడ్ 10th క్వశ్చన్, నెక్స్ట్ 6th క్వశ్చన్, 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్, 12th క్వశ్చన్, 16th క్వశ్చన్. అన్నీ చేయండి. ఊరికనే మనం ఫామ్లో అప్లై చేయడం రావాలంతే, చాలా ఈజీ. ఓకే, ఎక్కడ దాకా 4th దాకా చెప్పాను కదండి. 5th ఇంటిగ్రల్. దీని పేరు ఇంటిగ్రల్. ఇలా ఉంది కదా ఎస్ లాగా, దాని పేరేంటి ఇంటిగ్రల్ సైన్ 3x కాస్ x డిఎక్స్, ఇంటిగ్రల్ సైన్ 5x కాస్ 7x డిఎక్స్, ఇంటిగ్రల్ సైన్ 7x కాస్ 2x డిఎక్స్, ఇంటిగ్రల్ సైన్ 5x కాస్ 3x డిఎక్స్, ఇంటిగ్రల్ సైన్ 4x కాస్ 2x డిఎక్స్, ఇంటిగ్రల్ సైన్ 13x సైన్ 18x డిఎక్స్. రెండు సైన్లు కనబడుతున్నాయండి. రెండు సైన్లు అంటే ఏ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి మీరు? 2 సైన్ ఏ కాస్ బి ఫామ్లో చెప్పండి. రెండు సైన్లు ఉన్నాయి కాబట్టి, సారీ ఇది కూడా సైనే కదా, సారీ రెండు సైన్లు ఉన్నాయి. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. సైన్ 13x సైన్ 8x. ఏ ఫార్ములా? సైన్ ఏ సైన్ బి. రెండు సైన్లు ఉన్నాయి కాబట్టి దేనిలో వచ్చింది? ఇక్కడ కాసుల్లోనే వచ్చింది.
కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములా వేస్తే చాలు. అంటే ప్రొసీజరు ఇక్కడ చూడండి, ఇక్కడ మారుతుంది అంతే, ఇక్కడ మారిద్ది. జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే జాగ్రత్తగా చేయండి. రాకపోతే నేను మళ్ళీ చెప్తాను. ఈ హోంవర్క్ ప్రాబ్లమ్స్ అనేది కాదండి, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు రావాలని హోంవర్క్ ఇస్తున్నాను. నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ కాస్ 3x కాస్ 2x dx. రెండు కాస్ట్లు ఉన్నాయి, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. కాస్ 7x కాస్ 2x dx, కాస్ 3x కాస్ 2x dx, కాస్ x కాస్ 2x dx, కాస్ 4x కాస్ 2x dx. రెండు సైన్లు ఉన్నాయి, ఒకటేమో కాస్ ఒకటేమో సైన్ ఉంది. చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మెథడ్ అనేది. జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ పేషెంట్లీ అండ్ డూ వెల్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ కూడా ఇంపార్టెంటే. డ్యామ్ షూర్గా మనకి 5 మార్క్స్కి ఇస్తున్నారా, మీకు 5 మార్క్స్ అనుకుంటా. 5 మార్క్స్కి అవ్వచ్చు, 2 మార్క్స్కి అవ్వచ్చు, 3 మార్క్స్ కూడా అవ్వచ్చు. ఈ మోడల్ మెయిన్గా 3 మార్క్స్కి వస్తుంది, 3 మార్క్స్కి వస్తుంది ఈ మోడల్ అనేవి. ఈ మోడల్ అనేది ఎన్ని మార్క్కి వస్తాయో చెప్తాను చూడండి. 3 మార్క్ వస్తుంది, 5 మార్క్ వస్తుంది, 3 మార్క్కి, 5 మార్క్స్కి, 7 మార్క్స్కి. అంటే మీరు C16 వాళ్ళ, C20 వాళ్ళ, C22 వాళ్ళ నాకు తెలియదు కదా, అందుకని నేను మీకు అంటే పేపర్ సెట్టింగ్, అంటే C16 వాళ్ళకి ఒక పేపర్ ఉండిద్ది, C20 వాళ్ళకి, C23 వాళ్ళకి ఒక పేపర్ ఉండిద్ది. అందుకని మీకు ఏదైనా ఒకటే, C20 అయినా C16 అయినా ఏదైనా సరే కాన్సెప్ట్ అనేది ఒకటే, సిలబస్ కొంచెం అటు ఇటుగా ఇస్తారు అంతే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ అండ్ షేర్. ఈ వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అప్పుడు వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.